ఇప్పుడు మనం వచ్చున్నాము ఎల్లోడి పాలెం, అల్లూరి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. కొమరగిరి అభిషేక్ ఈ సంవత్సరంలోనే కనగ పండగ రోజు ఇసుకపల్లి సముద్ర తీరాన స్నానం చేస్తుండగా ప్రమాదశాత్తు సముద్రంలో మునిగి మరణించడం జరిగింది. ఆ అభిషేక్ కుటుంబాన్ని మృతి చెందినప్పుడు పరామర్శించడానికి రావడం జరిగింది. అదేవిధంగా మృతి చెందిన తర్వాత బాధితులకు ప్రభుత్వం ద్వారా ఏమేమి అందినాయి, అందలేదా, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడానికి ఇక్కడ ఎల్లోడిపాలెం గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళు ఉన్నారు. ఆయన నీకేమవుతాడమ్మా? అబ్బాయి తండ్రి. ఆయన నా కొడుకు. నీ కొడుకు మొన్న వచ్చినప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడ తీసుకుంటే ఒక ఆయనకి ఊళ్ళో కొన్నాడు, ఆయన పోతాడు, ఆయన పనికి ఆయన నీళ్ళు తీసుకున్నాడు. అది మడవ కట్టేస్తానని వెళ్ళాడా? ఏమవుతుందమ్మా? పెన్షన్ వస్తుందమ్మా నీకు? వస్తుంది. ఇప్పుడు ఈయన వెళ్ళాడమ్మా? ఆయన ఇప్పుడు మీ అబ్బాయి మృతి చెందాడు కదా, ప్రభుత్వం ద్వారా ఏమేమి అందినాయి మీకు? అయ్యే 10,000 వచ్చి నీలాగా ఇట్లా సామానం ఇచ్చారు. ఒకడు దేవుడు అంటే కావాలని చెప్పారు. కావాలి అని చెప్పారా? ఇంకా ఏమేమి ఇచ్చారు? బియ్యం సరుకులు ఇచ్చారు. 10,000 రూపాయలు చెక్ ఇచ్చారు వాళ్ళేనా? వాళ్ళే కలిసింది. వాళ్ళు ఐటీడీ వాళ్ళు, కావిలు కాదు. కావిలు కాదు, మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐటీడీ ఆఫీస్ నుంచి వచ్చారు అధికారులు. వాళ్ళు అయితే రావడం జరిగింది. అమ్మా అదే పోతే ఇంకా గవర్నమెంట్ ద్వారా ఏమన్నా ఏం రాలే? ఇంకా అడిగితే ఇద్దాము అనుకుని ఇప్పుడు మీకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ద్వారా కూడా ఏమన్నా ఆర్థిక సాయం ఏమన్నా అందిందమ్మా? ఎమ్మెల్యే దగ్గరికి మా ఊళ్ళో ఉండే పెద్ద ఆయన కాడికి కావాలని తిరుగుతున్నా కూడా అక్కడ మాకు ఆయన అందటం. మీకు ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు అందుబాటు కావటం లేదు అంటే మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఎమ్మెల్యే తరఫున మీకు ఏం ఆర్థిక సాయం అందలేదు? సరేనమ్మా, మేము మాట్లాడతాము, చూస్తాము. ఇది సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతాము. కాకపోతే మీకు ఏంటంటే మన నెల్లూరు జిల్లా ఐటీడీ ద్వారా నిత్యావసర సరుకులు 10,000 రూపాయల డబ్బులు అందినాయి అంతే. ఇంకేమి మీకు నష్టపరిహారం కింద కానీ ఏమి రాలేదు. డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారమ్మా? తీసుకున్నారు. ఉండీలమ్మా, ఉండీ.